మరి చెప్పండి, ఎక్కడ కొట్టమంటారు? పోయి చప్పుడు చేయండి. తప్పినావులే బావా, తప్పినావు. అసంభవం. ఈ అభిమన్యుడి బాణం తప్పడమే. కావాలంటే నీ జల్లోని పోల్చెండు తీసి నీళ్ళలో పోయి కొట్టేస్తాను. అప్పుడు తెలుస్తుంది మన పరాక్రమం. ఏ ఇవన్నీ చెప్పు. 2. అయితే చూపించు నీ పరాక్రమం. వేస్తున్నా. కళ్ళు కనిపిస్తున్నాయి, నాకు తెలుసులే. నాకు తెలుసు, నువ్వు జగముండివి. లరా, ఆ నీడను చూడు. ఆ నీడను చూసి ఆ పన్నును కొట్టేస్తా. కొట్టు. చూసావా? చూసి కొట్టడం కూడా గొప్పేనా? అయితే ఇంకో విద్య చూపిస్తా. ఎవరైనా ఈ పన్ను నెత్తిన పెట్టుకోండి, దెబ్బ తగలకుండా కొట్టేస్తాను. ఏ అమ్మో, నాకు భయం. ఏం జగముండి? కొట్టు, చూస్తాను. భయం వేసి కదులుతావేమో, కళ్ళు మూసుకో. ఓ, నాకేం భయం లేదులే. ఇవే మీ ఆటలు? అత్తయ్య అత్తయ్య, అద్దలే. ఎక్కువ పెట్టిన బాణం దించకూడదు, ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞలే? అయితే నేను వేసినంత చమత్కారంగా వేయగలవా బాణం? ఓ, వేసి చూపించు. నీకంటే బాగానే వేస్తాను. ఇలా ఇవ్వు మరి. అత్తయ్య, మా అమ్మంత చమత్కారంగా వేస్తావు బాణం? ఓ, అయితే రా మరి, మీ అమ్మ దగ్గరే చూపిస్తాను ఆ చమత్కారం. అమ్మా అమ్మా, బాణం వేవే. అసలు వీటన్నిటికీ నువ్వు కారణం. రా సుభద్ర, సుభద్ర. కృష్ణ, ఆ ధనుర్బాణాలు ధరించి నిలుచుంటే మీ వదిన అపర త్రిపుర సుందరి వలె లేదు? ఏం వదినే, చూసావా నీ కుమారుడు ఏం చేస్తున్నాడో? మా శశి తల మీద పండు పెట్టుకుని నిల్చుంది, ఈ వీరుడు బాణం పెట్టి కొడుతున్నాడు. బాణం అమ్మాయి తగిలితే ఏం కావాలో చెప్పు. నీ భయమే కాని మా అబ్బాయి గురి తప్పడదునే. అత్తయ్య, నువ్వు జడవకుండా నుంచో, నీ ముక్కుకు తగలకుండా నీ నత్తును కొట్టేస్తా. భలే అల్లుడా భలే. కృష్ణ, ఇదే చెప్తున్నాను. నీ పంచపాండవుల పరాక్రమం అంతా ఒక ఎత్తు, నా మేనల్లుడి వీర విక్రమం ఒక ఎత్తు. జ్ఞాపకం ఉంచుకో. సుభద్ర, ఇంత వీరపుత్రుణ్ణి కన్నందుకు అన్నగారు ఏం వరం ఇస్తారో అడుగు. కోరుకో సుభద్ర, ఏ వరమైనా సరే ఇచ్చేస్తా. శశి నా కోడలైతే చాలు, ఇంతకన్నా నాకేం వరం కావాలన్నయ్య? ఇది ఒక పెద్ద వరమేనా సుభద్ర? అమ్మాయి పుట్టినప్పుడే మీ కోడలు అనుకున్నాం. ఏం రుక్మిణి? అవునవును. సుభద్ర, సందేహిస్తున్నావా? ఇంకా సందేహం? ఇదిగో శశి నీ కోడలు, సరేనా? సుఖంగా వెళ్ళి శుభంగా రామ్మా. సుభద్ర, ధర్మరాజును, భీమార్జునునకుల సహదేవులను, కుంతీదేవిని, ద్రౌపదిని కుశలమడిగినానని ప్రత్యేకంగా చెప్పమ్మా. జాగ్రత్తమ్మా సుభద్ర, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో మమ్మల్ని మర్చిపోతావేమో. నవ్వుతూ అన్నా, అటువంటి మాటలు కష్టంగా ఉంటాయి వదిన. పోనీలే. ఏమయ్యా అల్లుడా, నువ్వు మా దగ్గర ఉండరాదు? నేనుండను. శశిని మా ఊరు తీసుకెళ్తున్నారా? బాగుంది, తండ్రిని మించిన కొడుకే అనిపించాడు. అవునవును, చాలా బాగుంది. రామ్మారా. నేను బావతో పెడతాను. పోనీ రానిలే వదినే. ఈ వేళ గనక ఇంత తేలిగ్గా అన్నావు. ఆ రోజు వచ్చినప్పుడు ఇంతకన్నా నిక్కచ్చుగానే అడుగుతావు, మాకు పంపక తప్పదు. అందాకైనా నా కూతురు నా దగ్గర ఉండనేవమ్మా తల్లి. రామ్మా. తాతకి అమ్మాయిని దించు. తర్వాత వెళ్తుందండి రామ్మా. మేము మళ్ళీ వస్తాంగా అమ్మా. దిగు రామ్మా. దశరేఖమ్మ గారు,
ఇంద్రప్రస్థం నుంచి శ్రీకృష్ణుల వారు వచ్చారు. మా చిన్నాన్నగారు వచ్చారా? మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. అమ్మాయిలు మీకు సెలవు ఇప్పించారు. ఆ రాజసూయానికి విచ్చేసిన సర్వులకు సంభ్రమాశ్చర్యాలను కలిగించి నభూతో నభవిష్యతి అని అందరి చేత ప్రశంసించబడిన ఆ మయసభ ఇదే. ఈ మయసభంతా కనక రత్న మణిమయం. స్తంభాలు, ద్వారాలు, తోరణాలు, కుడ్యాలు, వనాలు, తటాకాలు సర్వం. ఏమిటి, వనాలు తటాకాలు కూడా మణిమాయాలేనా? అవును వదిన, అందులో సహజ వనాలు, సహజ తటాకాలు కూడా ఉన్నాయి. ఏవి నిజాలో ఏవి కల్పితాలో తెలుసుకోలేక మన కౌరవ సోదరులు గల్లంతు పడిపోయారు. ఇదిగో ఇదే దుర్యోధన చక్రవర్తి నేలని భ్రమపడి మడుగులో పడిన ఘట్టం. పాపం, ఈ చిత్రాలు చూస్తుంటేనే ఇంత కళ్ళు చెదిరిపోతున్నాయే. అసలు భవనాలు చూస్తే ఎలా ఉంటుందో. వదిన, మీకు ఈ కోరిక ఉందని ధర్మరాజు కబురు చేస్తే ఆ మైసభనే తెప్పించి మన ద్వారక ముందే పెట్టిస్తాడు. అవునవును, మన శశి పెళ్లి నాటికి వాళ్ళకి అదే విడిది కూడా అవుతుంది. బాగుందమ్మా రుక్మిణి, విడిదింటిని కూడా వెయ్యాల వారినే వెంట తెచ్చుకోమనడానికి మనకేం తక్కువ? అవును అన్నయ్య, రాజసూయానికి మహర్షులందరూ వేయించేశారు. వారి గోష్ఠిలో రాజర్షులు మీరు లేరే అని ధర్మరాజు చాలా విచారించాడు. చూసారా మరి, మనం కూడా వెళ్ళుంటే ఎంత వేడుగ్గా ఉండేది. అవునవును అవునన్నయ్య, మీరు సత్యవ్రతులని, మీరే దీనికి అర్హులని ధర్మరాజు ఈ కానుక మీకు పంపించాడు. ఏమిటది? త్రికాలములలో దాచుకున్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా వ్యక్తుల చేత బహిరంగం చేయించే దివ్య మహిమ కలిగిన సత్యపీఠం ఇది. పూర్వము హరిశ్చంద్రుని సత్యసంధతకు మెచ్చి విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చినని ప్రతీతి. మరి దీని ప్రభావం వినండి. ఎవరినైనా ఈ పీఠం ఎక్కించిన చాలు, వారి చేత వారి నోటి వెంటే వారు అనుకున్నవి, అనుకుంటున్నవి, అనుకోబోయేవి గూఢాలోచనలన్నిటినీ బయటికి పలికిస్తుంది. ఓహో, ఈ ప్రపంచంలో ఇటువంటి చిత్రాలు కూడా ఉంటాయని నేను ఎప్పుడూ వినలేదు. సాక్షికి ఈ సత్యపీఠాన్ని మన పూజాగృహంలో భద్రం చేయించు. రామ్మా శశి రా. సాత్యకి, మన శశి పంపిన కానుకేది? ఎవరు పంపారో ఏమిటో చెప్పకుండా నేనా ఇవ్వడం? అన్నీ తెలుస్తాయి. శశి, నీ గదిలోకి వెళ్ళి ఏకాంతంగా ఈ పేటికి తెరిచి చూడు. అది ప్రియదర్శిని వదిన. ఆ పేటిక తెరిచి చూస్తే అందులో ఎవరి ప్రియ వస్తువు వాళ్ళకి కనిపిస్తుంది. ఆహా, పాండవుల అదృష్టమే అదృష్టం. ఇంద్రవైభవం అంతా అక్కడే ఉంది. అవును, ఇంద్రుని కొడుకే ఉన్నాడు అక్కడ. రుక్మిణి, అక్కడ నా తమ్ముడు కృష్ణుడే లేకపోతే ఇంద్రుని కొడుకు కాదు, ఇంద్రుని తండ్రి కాదు, ఎవరి వల్ల ఏ పని అయ్యేది కాదు. ధర్మరాజు చేత రాజసూయం దిగ్విజయంగా చేయించాడు. అంతటి సభలోనూ అగ్రపూజనందుకుని అధిక్షేపించిన శిశుపాలను శిరచ్ఛేదం చేసి దుష్ట శిక్షణ చేసి వచ్చాడు. కృష్ణ, నిన్ను నేను సత్కరించాలి. ఇలా అన్నారు.